రాష్ట్ర మంత్రివర్యులు గుమ్మడి సంజయ్ రాణి మనతో పాటు ఉన్నారు. అయితే రేపు ఈ యోగా డే పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ యోగా డే నిర్వహిస్తుంది. అయితే మేడం మనతో పాటు ఉన్నారు. మేడం, యోగా డే ఏ విధంగా సన్నాహాలు జరుగుతున్నాయి? మీరు దగ్గరుండి అన్నీ చూస్తున్నారు, ఏం చెప్తారు మీరు? మీరు ఇప్పుడే చూశారు, గిరిజన పిల్లలు 25,000 మంది పిల్లలు ఇక్కడికి వచ్చి అందరూ సూర్య నమస్కారాలు చేస్తున్నారు. రేపు ఉదయం 21వ తేదీ గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ విద్యాశాఖ మంత్రి గారు అందరూ రేపు వస్తున్నారు. కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, అలాగే ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా రేపు 5 లక్షల మందితో యోగా చేసి యోగాంధ్రప్రదేశ్ అని అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విశిష్టమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికోసం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా చక్కగా స్పందించారు. ముఖ్యంగా 5 కోట్ల మంది ప్రజల్లో 2 కోట్ల మంది రేపు యోగా చేయాలి అనుకుంటున్నారు అని అంటే యోగాతో ఎంత ఆరోగ్యం, వాళ్ళంతా జీవన విధానం ఎంత బాగుంటుంది అనే ఉద్దేశంతో చేస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మాట అంటే వేదవాక్కుగా చేస్తున్నారు అందరూ. ఇన్ని రోజులు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ యోగా మొదలుపెట్టాం మేము. మా గిరిజన స్కూల్స్లో అన్నింటిలో కూడా యోగా మొదలుపెట్టడానికి కారణం పిల్లలు ఉల్లాసంగా, ఉత్సాహంగా చదువుకోవాలి, వాళ్ళు మానసికంగా, శారీరకంగా వాళ్ళకి ప్రశాంతత కలగాలన్న ఉద్దేశంతోనే యోగా మొదలుపెట్టడం జరిగింది. మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. కాబట్టి రాష్ట్రం మొత్తం మీద అన్ని మా గిరిజన స్కూల్స్లో కూడా యోగా మేము స్టార్ట్ చేస్తున్నాం. ఇది చూసి గౌరవ విద్యాశాఖ మంత్రి గారు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని స్కూల్స్లో స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారు. అది చాలా మంచి శుభపరిణామం. ఈరోజు ఆయన కంగ్రాట్స్ కూడా చెప్పి వెళ్ళారు. చాలా సంతోషం అనిపించింది. కాబట్టి రేపు యోగా చాలా సక్సెస్ఫుల్గా సాగుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. కోవిడ్ వంటి మహమ్మారి నేపథ్యంలోనే మొత్తం ప్రపంచమంతా మనం భారతదేశం వైపు చూస్తుంది. అలాంటిది ఇప్పుడు ప్రపంచం అంతా మొత్తం విశాఖపట్నం వైపు చూస్తుంది. ఏ విధంగా ఫీల్ అవుతుంది? ఏమంటారు? కోవిడ్ అనేది ఇప్పుడు ఎవరికైనా ఉందా అంటే ఒకసారి చూడండి కావాలంటే. ఎక్కడో ఒక దగ్గర ఒకటి అరా అంటే మీకు తెలుసు, మనం లాస్ట్ టైం కోవిడ్ కోసం 2 సంవత్సరాల పాటు కనీసం అభివృద్ధి కానీ సంక్షేమం కాదు ఏది లేకుండా ఇంట్లో మగ్గిపోయాం మొత్తం. కాకపోతే ఏంటంటే ఈరోజు కోవిడ్ ఉందా అంటే లేదు. ఈరోజు మేమంతా కోవిడ్ టెస్టులు చేయించుకున్నాం, ఎక్కడ ఎవరికి కోవిడ్ లేదు. కాబట్టి రాబోయే దాని గురించి ఇప్పటి నుంచే మనం భయపడడం కంటే ఈరోజు మన పిల్లలందరినీ మనం ఏ విధంగా సమాయత్తం చేస్తున్నాం, అందరినీ ఏ విధంగా సమాయత్తం చేస్తున్నామని చూస్తున్నాము. ఖచ్చితంగా కోవిడ్ అనేది వస్తుంది అంటే దానికి తగిన ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేయడానికి రెడీగా ఉంది. గత టైంలాగా ఆక్సిజన్ ఇవ్వకుండా, మాస్కులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి మనుషులు చంపేసే పరిస్థితిలో కాదు. ఈరోజు కోవిడ్ లాంటి మహమ్మారి, ఈరోజు వర్షాలు పడితే గిరిజన ప్రాంతాల్లో మలేరియా, జ్వరాలు, వాంతులు, విరోచనాలు ఇవన్నీ అవుతాయి. ఇలాంటి యోగా లాంటి ఒక మహత్తరమైనటువంటి ఒక ఎక్సర్సైజు మనుషులకు ఉంటే మనస్సు, బాడీ, అలాగే మొత్తం మన మైండ్ అంతా మన కంట్రోల్లో ఉండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఆరోగ్యంగా ఉండాలని ఇట్లాంటి స్టెప్స్కి వెళ్తున్నాం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వారికి ఇట్లాంటి చేస్తున్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఏజెన్సీ నుంచి రేపు ఎంతమంది పాల్గొంటున్నారు మేడం? 25,000 మంది ప్రజెంట్ పిల్లలు వచ్చారు, వాళ్ళు రేపు పాల్గొంటున్నారు. అలాగే చాలామంది పెద్దవాళ్ళు, మహిళలు కూడా వస్తున్నారు. వాళ్ళు మరొక 5,000 మంది ఉంటారు. టోటల్గా అరకు పార్లమెంట్ అంటే అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి 30,000 మంది వస్తున్నారండి. థ్యాంక్ యూ మేడం. ఈరోజు మొత్తం ఒక రికార్డ్ అయితే నిజంగా నెలకొల్పారు. నిజంగా 16,000 మంది, 26,000 మంది, ఏం చెప్తారు మీరు? 25,000 మంది స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి ఈరోజు మనకి సూర్య నమస్కారాలు చేశారు అని అంటే మా రికార్డు మేమే బద్దలు కొట్టాం. ఒక 2 నెలల క్రితం 21,000 మంది పిల్లలు 108 సూర్య నమస్కారాలు 108 నిమిషాల్లో చేశారు. ఈరోజు అదే పిల్లలు 25,000 మంది పిల్లలు 12 సూర్య నమస్కారాలు 12 నిమిషాల్లో చేశారు. అది మళ్ళీ కౌంటబుల్ కాకపోతే మళ్ళా మరొక 12 చేశారు. ఇదే ఇప్పుడు చేయమనం 108 సూర్య నమస్కారాలు 108 నిమిషాల్లో చేసే కరెక్ట్ అయినటువంటి క్రమశిక్షణ, ఆ పట్టుదల ఉంది మా పిల్లలకి. చదువుల్లో అలా మేటిగా ఉన్నారు, అలాగే యోగాలో మేటిగా ఉన్నారు. మా పిల్లల్ని ఆ భగవంతుడు అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా పిల్లల్ని ప్రోత్సహిస్తూ మాకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నందుకు నేను హృదయపూర్వకంగా చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.
ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. కోవిడ్ లాంటి ఈ ఈ క్రిటికల్ టైంలో కూడా నిజంగా ఈ యోగా ఎంతో ఉపయోగపడింది. అలాంటిది మొత్తం ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఎన్నో అంటువ్యాధులు ఉంటాయి, ఎన్నో జ్వరాలు ఉంటాయి, ఎన్నో ఈ ఈ నేపథ్యంలో మొత్తం ఈ కోవిడ్ చాలా ఉపయోగపడుతుందని చెప్పి ఈ ట్రైబల్ వెల్ఫేర్ కానీ ఈ ఈ దీనికి సంబంధించి ఈ ఈ మంత్రి గుమ్మడి సంజయ్ రాయ్ అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఈరోజు మొత్తం 25,000 మంది స్టూడెంట్స్తో మొత్తం ఈ సూర్య నమస్కారాలు రికార్డ్ అయితే మా రికార్డుని మేమే బదులు కొట్టాం. అలాగే రేపు జరగబోయే కార్యక్రమం కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డులో మొత్తం అంతా మా కంపల్సరిగా మా పార్టిసిపేషన్ ఉంటుంది, మా గిరిపుత్రుల పార్టిసిపేషన్ ఉంటుంది. నిజంగా ఇది చాలా మంచి పరిణామం. నిజంగా నరేంద్ర మోదీ గారు రావడం, అలాగే ఈ యోగాకి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ఈ నేపథ్యంలో వీళ్ళందరి నేపథ్యంలో ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డు నిజంగా రికార్డు నెలకొల్పడం చాలా ఆనందదాయకంగా ఉందని చెప్పి ఈ ట్రైబల్ వెల్ఫేర్ మదర్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ గుమ్మడి సంజయ్ రాయ్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ రమణ కుమార్తో శివరామకృష్ణ టీవీ విశాఖపట్నం నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.